వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ని డిఫేమ్ చేస్తే తమ పార్టీ మనుగడ కొన్నాళ్ళు సాగుతున్న ఉద్దేశంతో మొదట్లో లోకేష్ని ఎలా షేమింగ్ చేసుకుంటూ వచ్చారో చూసాం. అది వాళ్ళ కాలేదు. ఆయన దినదినం ఎదుగుతూనే ఉన్నాడు. ఆయన అందుకునే స్థాయి మనకు లేదని అర్థమైపోయి కొత్తగా మరో పందా మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సీనియర్ నాయకుల పిల్లల్ని టార్గెట్ చేస్తూ, వాళ్ళని బ్లేమ్ చేస్తూ, వాళ్ళని కించపరిచే విధానంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ చింతకాల విజయ్ గారిని, పరిటాల శ్రీరామ్, భరత్, రామ్మోహన్ నాయుడు ఇలా తదితర టీడీపీకి ఏదైతే మూలస్తంభాలైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేసుకుంటా పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తూ, ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేసేట్టు మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కొంతమంది నేషనల్ మీడియా గ్యాంగ్తో కలిసి రామ్మోహన్ నాయుడిని తదితరుని ఎలా ప్రాపకాండ చేస్తున్నారు చూస్తున్నాం. అసలు థర్డ్ జనరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఎందుకు, వాళ్ళ వల్ల అతనికి అంత భయం ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు. వారికి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. టార్గెట్ థర్డ్ జనరేషన్ అని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కొత్త పంద. టీడీపీ మూలస్తంభాలైన కుటుంబాల పిల్లల్ని పార్టీకి దూరం చేయడం, ప్రజలకు దూరం చేయడం, తద్వారా తనేదో తన మనుగడను కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయ్యే పని అంటారా? వీళ్ళు అంత తేలిగ్గా అతనికి లొంగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకవేళ అతను దూరం చేస్తానికి వాళ్ళని బదనాం చేయడానికి ట్రై చేస్తాడండి. ఎవరి కోసం? తను ఉండాలి కదా అక్కడ. తన రాజకీయ పార్టీ, తనకు వేదిక, ప్రజల ఆదరణ, తను బయట ఉండాలి కదా జైల్లో కాకుండా. ఒకవేళ అతను బదులు ఎవరైనా ఉంటారనుకుంటే వాళ్ళు జైల్లో పోయిలో ఉన్నారు కదా, అందరూ మూటగట్టి పోయిలో ఉన్నారు. ఇంక ఎవరి కోసం చేస్తాడో అదన్నీ. ఒకవేళ వాళ్ళు బదనాం చేస్తే, వాళ్ళని డిగ్రేడ్ చేస్తే డిగ్రేడ్ అయిపోయి సీన్ ఏం లేదండి అక్కడ. రామ్మోహన్ నాయుడిని అర్నాబ్ గోస్వామి అన్నవాడు నోరు పారేసుకున్నాడు, ఇవాళ నాలుగు ఖర్చుకుంటున్నాడు. వాడు పిల్లి మొగ్గులు వేసినా ఆయన క్షమించే ప్రసక్తి లేదు. తప్పు చేసిండు, డిడ్ ఏ మిస్టేక్. అక్కడ జరిగిన దానికి బాధ్యులు అందరూ బాధ్యులే. అవును. దేశంలో ఏ ప్రమాదం జరిగినా టోటల్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. గతంలో జరిగిన ఉత్పాతాలకి, విపత్తులకి సంబంధించి ఏదన్నా రాజీనామాలు చేసి బాధ్యత వహించుంటే ఇతను మాట్లాడడానికి ఈ మధ్యకాలంలో ఒక 20 ఏళ్ళ నుంచి అలాంటి బాధ్యత ఎవడన్నా వహించుంటే ఈయనంటే తప్పులేదు. ఇక్కడైనా ప్రాణాలు పోయినాయా, ఇబ్బంది పడ్డారు. అసలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కండిషన్స్ ఎందుకు పెట్టింది? ప్రజల క్షేమం కోసమే కదా. అక్కడ ప్రయాణికుల క్షేమం కోసం పెట్టింది. వీళ్ళ తప్పు ఏమైనా ఉంటే రేపు వాళ్ళు రూల్స్ వైలేట్ చేసినందుకు, ప్రభుత్వ నియమ నిబంధనలు వాళ్ళు పాటించినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు అనాలి. అప్పుడు కూడా ప్రభుత్వాన్ని అంటారు. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ ప్రభావవంతమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వాళ్ళు చెప్పిందే వేదం. అది జరుగుతున్నంతకాలం ఇలాగా అన్నాబులాటోడు ఎవరి మీద ఎంత మురిగినా జనం సర్లేవయ్యా వాళ్ళు వదిలేసామే, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు నువ్వు అంటారు. అర్థమైందండి. కాబట్టి మనం పెద్ద పట్టించుకోకలేదు. ఇప్పుడు సాక్షి వాడికి ఎలా ఉంటుందంటే, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు అది గతి అన్నట్టుగానే ఎదుడు దొరికిందిరా బాబు అని మాట్లాడతారు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలు లోనైపోయి ఉన్నారు. ఎడారిలో నీటి చలమల కోసం వెతుకుతున్నారు వాళ్ళు. అవన్నీ నీటి చలమల కోసం తిరుగుతున్న మరీచికలు అంటారు వాటిని. అలాగే మీకు భ్రమిస్తూ ఉంటాయి నీరు ఉన్నట్టుగానే. అలాగే వెళ్తూ ఉంటారు. అక్కడ ఏమి ఉండదు, ఎండమావులు. ఆ పరిస్థితిలో ఉన్నాడు అతను. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అతను పని అయిపోయిందండి. వాళ్ళు అందరు కలిసి ఉన్నప్పుడు ఏం పాట పాడుకుంటారో తెలుసా? ఈ ఆశ అడియాస ఈ దారే మణిపూస అని ఒక పాట ఉంటుంది, లంబాడోళ్ళ రామదాస అని. ఆ పాట పాడుకుంటారు అందరూ కూర్చొని ప్రార్థన చేసుకున్నట్టు. అంతే. అర్థమైందండి. తలుపులు తీసుకుని మళ్ళీ నవ్వుతాం మామూలుగా వస్తారు బయటికి. వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, పెంటలో దిగారు, బురదలో దిగిపోయారు, అది తీసి జల్లుతూ ఉంటారు బయట ఆరోపణ మీద. అంతే. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు అర్నాబ్ కోసం మాట్లాడితే ఏమైపోయింది? ఏం బొచ్చగిలిందండి ఆవిడకన్నా? ఆడు ఒకటంటే 100 అంటున్నాం మనం. అర్థమైందా? అతను అదే నేషనల్ ఛానల్లో ఇంగ్లీషు, హిందీ మాట్లాడదాం అనుకుంటాడు. నువ్వు తెలుగు మాట్లాడు, అవును, చూద్దాం. నువ్వు తత్తెమ్మెమ్మె అనకపోతే ఏంటండి? సౌత్ ఇండియన్స్కి లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ మీద నువ్వు అరిసేసి ఆ లాంగ్వేజ్ అప్పర్ హ్యాండ్ సాధించాను అనుకుంటే అది గొప్ప అనుకుంటావా? రా, నీ దమ్ము ఉంటే నువ్వు రా, తెలుగు నేర్చుకుని రా, మాతో మాట్లాడు. ట్రాన్స్లేట్ మాట్లాడచ్చు ఏమన్నప్పుడు చెప్తాం. అంతేగాని ఊరికే ఇప్పుడు దీపక్ రెడ్డి గారినైనా పట్టాభినైనా వాళ్ళు మాట్లాడినవ్వకుండా నువ్వు 10 మందిని పెడతావు మళ్ళీ ప్యానల్లోని. ఒకడు మాట్లాడినావు నువ్వే అరుస్తూ ఉంటాడు. ఇక నువ్వు అంటున్నారు నిన్ను అందరూ. మాలాంటి బలమైన సౌత్ ఇండియా నుంచి బలమైన వర్గం నీకు సపోర్ట్ పోయింది. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకుంటారా? అతి కొద్ది మంది ప్రయాణించి విమానాలు కొద్ది కాలం ఆగితే అంత గొడవ చేస్తున్నారు వీళ్ళు. అర్నాబ్ స్వామి అంటాడు. లక్షల మంది రైతులు ఢిల్లీ వీధుల్లో పడి పడిగాపులు కాసి చలికి ఎండకి వానకి తడిస్తే ఆ రోజు ఒక్కడ మాట్లాడలేదండి వీళ్ళు. అది మాడతారు.
ముఖం పగిలిపోద్ది మాట్లాడుతుంది. ఆ. ఇంటికి వెళ్ళి ఎల్లమ్మ కోటకి వెళ్ళిపోతాడు మాట్లాడితే. తాత్కాలిక 4 రోజులు ఫ్లైట్లు అయితే మాత్రం ఇబ్బంది పడిపోయి మాట్లాడటం. అదన్న సమస్యే. కానీ నువ్వు అంత రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. సమస్య ఒక సంస్థలో వచ్చిన సమస్య నువ్వు కదా అది. అదే సమస్యని చాలా స్మూత్గా డీల్ చేసి ఉంటే చాలా ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్ళేది. నువ్వు ఈపు గోకమంటే ఈపే గోకాలు, నువ్వు ఎక్కడో వెళ్ళెట్టుకుని వాసన చూసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇటు రామ్మోహన్ నాయుడు అనేసానంటే, చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని అనేసాను, బోళ్ళది మంది అంటున్నారు తెల్లారులు ఎత్తేనే ఇది వాళ్ళు పట్టించుకోరు. ఏనుగు వెళ్తాడు కుక్కలు బోడ మురుగుతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ప్రతి నిత్యం అలాగే మురుగుతూ ఉంటారు. ఎవడు పట్టించుకుంటాడో ఎవడో పట్టించుకోడు. ఇవాళ వాళ్ళు పవర్ఫుల్ అయ్యా, నువ్వేం పీకలే వాళ్ళని. అవును. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం దానికి సమాధానం చెప్పి ఇలాగ అనకూడదు అనకూడదు. ఏం పీక్కుంటా పీక్కోమని చెప్పాలి. అట్లాగే మాట్లాడలేదు ఎదురు తిరిగి మాట్లాడే కానీ వీళ్ళు మాట వినట్లేదు. థర్డ్ జనరేషన్ ఏం పెడతాడు, చింతకల ఏం పాత్రుడు గారు అబ్బాయి, లేకపోతే పట్టాల శ్రీరాము, వాళ్ళందరూ నువ్వేం చేస్తావు, నువ్వేం చేయగలవు? వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా సెటిల్ అయిపోయారు. నువ్వు వాళ్ళు ఏం పీకుతావు? అయితే ఆతుకూరు లేకపోతే గనాతుకూరు అని ఉంటారు. వస్తే కొండ పోతే ఇంటికి కింద ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పదవులు వచ్చినాయి అనుకోండి, వచ్చినాయి అనుకుంటారు, పోనీ అనుకోండి, పోనీ వ్యాపారం చేసుకుంటారు. నువ్వు వాళ్ళు ఏం పీకుతావు? నువ్వు ఏమీ పీకలేవు. నీకు మళ్ళీ కేసులు ఏం లేవు వాళ్ళ మీద. నువ్వే కాదు, ఎవడేం పీకలేడు. ఎలక మళ్ళీ అవినీతి పరులు కాదు. వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు బ్రహ్మాండంగానే. తెలుగుదేశం పార్టీ పుణ్యాన ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు ఆ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు అందరూ బ్రహ్మాండం సెటిల్ అయిపోయారు. ఆ పార్టీని నమ్మకుండా ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీలోకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇందులో ఎదిగిన వాళ్ళు ఎవరన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటే కార్యకర్తలు, ఆ కార్యకర్తలు ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా ఏదో రకం కాసుకుంటా ఉంటున్నారు. వాళ్ళు నువ్వు పొమ్మన్నా పోరో, నువ్వు రమ్మన్నా రారు. ఇంకా వాళ్ళు ఏం బిగుతావు? నువ్వు ఆ పార్టీని అంతగా నిలబడి ఉంది. నీ పార్టీ అలా కాదు కదా, నువ్వు ఓడిపోయిన పారిపోతున్నారు, దూకేసి వెళ్ళిపోతున్నారు. అంతే కదా, గోడ దూకేసి 5 జంపలు లాంగ్ జంప్ చేస్తున్నారు వాళ్ళు. నీ గతంలో ఎన్నికల ముందు నీ మీటింగుల్లో జనాలు నిలబెట్టుకోలేకపోయావు, ఎన్నికలైన తర్వాత నీ నాయకులను కార్యకర్తలు నిలబెట్టుకోలేకపోతున్నావు. ఇక నువ్వు ఏంటి ఉద్ధరించేది? అలాగే తెలుగుదేశం పార్టీ అలా కాదు కదా, ఆయన ఓడిపోయినా నిలబడి ఉన్నారు. అలాగా ఆ కార్యకర్తలు నిలబడి ఉన్నారు. కార్యకర్తలు యుద్ధం చేశారు నీతోటి. ప్రతిరోజు రక్త గాయాలైనా సరే రక్తం కారుతున్నా నీతో యుద్ధం చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏమి పీకలేమనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు జగన్ రెడ్డి పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే, ఆ నలుగురు కారుమూరి వెంకటరెడ్డి, రోజా, కారుమూడి వెంకటరెడ్డిని రోజాలతో కలిపేస్తారని పోతాం. మంచోడు యాక్చువల్గానే. ఈ మధ్యన ఫోకస్లో రావడానికి రకరకాలుగా అంటున్నాడు, కానీ యాక్చువల్గా అతను మనం బయట కనిపించినంత చెడ్డోడు కాదు, గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు శ్యామలు ఇట్టండాన్ని పోగు చేసుకుని పార్టీని రన్ చేసే పరిస్థితిలోకి వచ్చి అంతే. ఇప్పుడు ఆ స్థాయి అలా దిగజారిపోతుంది అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని స్థాయి తగ్గించడానికి రాజశేఖర రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా తగ్గించలేకపోగా ఆయన స్థాయి ఆయన నిరూపించుకున్నాడని, అలాగే టీడీపీలో మూలస్తంభాలైనటువంటి ఆ పెద్ద నాయకుల పిల్లలను కూడా జగన్మోహన్ టచ్ చేయలేడని, అతని వల్ల కాదని, తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తే రాజకీయంగా మనుగడ సాగించే అవకాశం ఉంటుందంటూ విశ్లేషించిన అడిసిపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.